రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని శక్తి సువార్తలోనే ఉంది. ఆయన మరణ సమాధి పునరుద్ధానం. ఆయన మరణించాడు, సమాధి చేయబడింది. ఆయన 3వ దినాన్ని లేచాడు. సువార్త. ఇప్పటి వరకు ప్రపంచంలో యేసు తప్ప మరణించిన వారు ఎవరూ లేవలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో యేసు తప్ప ఎవ్వరూ తిరిగి లేవలేదు. మరణాన్ని జయించి లేచాడు అన్నారు. కనుక చావును జయించి లేచిన వాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు, క్రీస్తు తర్వాత కానీ క్రీస్తు ముందు కానీ. దేవుడు లేపినవారు కాదు. అద్భుతాలు సూచక్రియలు చేసినప్పుడు ప్రవక్తలు కానీ, అపోస్తలులు కానీ, ప్రారంభ సంఘం కానీ మృతులను లేపారు, చనిపోయిన వారిని లేపారు. అది తప్ప చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపడం. ఒక్క యేసు తప్ప. యేసుని చంపేశారు శిలువ మీద. ఆయన చెప్పిన విధంగా మరునాడు లేచాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. మరణాన్ని జయించడం అంటే అది మహాజ్ఞానం. ఎలా జయించాడు అనేది మనం కూడా మరణించి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మరణాన్ని ఎలా జయించగలిగాము అనేది ఆ జ్ఞానయుక్తపు సంగతి మనకు తెలియచేస్తాడు ఆయన. మరణాన్ని జయించి తిరిగి లేవటం. కనుక చనిపోయే మనిషి తిరిగి లేవడు కనుక ఇంకా జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానానికి మించిన మహాసంగతి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేవటం, యేసుక్రీస్తు. కనుక దీన్ని మించినది లోకంలో ఇంకేదైనా జ్ఞానం ఉందా? అన్ని జ్ఞానాలు చావు వరకే. ఏ జ్ఞానమైనా మనిషి మరణించేంత వరకే. ఆ తర్వాత ఇక జ్ఞానం లేనట్టే. పుట్టుకొస్తున్నారు, భూమి మీద ఏటేటో చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, జనం మర్చిపోతున్నారు. జనం కూడా ఎవరిని ఎంతకాలం జ్ఞాపకం ఉంచుకోగలరు? మహాత్మా గాంధీని చచ్చిపోయాడు ఆయన, ఆయన్ని మర్చిపోయారు. సుభాష్ చంద్రబోస్ చరిత్ర సృష్టించాడు, ఆయన్ని మర్చిపోయారు. నెహ్రూ ఆయన్ని మర్చిపోయారు. ఇలా ప్రపంచంలో గొప్పవాళ్ళేమి, కొద్దివారేమి ఎవరు కూడా ఈరోజు జ్ఞాపకాల్లో లేరు. ఏవో వాళ్ళ శిలా విగ్రహాలు ఎక్కడో చేసేయటం, అక్కడ పెట్టడం, చూసినప్పుడల్లా ఆహా అని అనుకోవటం. దేవుని పిల్లలారా, కనుక మానవ జ్ఞానం అనేది నాశనం అయిపోయేది, పోయేది, కనబడనిది తప్ప కనబడే జ్ఞానం అంటూ ఏమీ లేదు, యేసు తప్ప. అది మనసులో పెట్టుకొని దేవుడు ప్రవక్తల నోట జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరచును.
భయంకరమైన మారణాయుధాలు తీసుకున్నారు, చంపుకుంటున్నారు. ఇన్ని యుద్ధాలు భూమి మీద జరుగుతున్నాయి. రోజుకి యుద్ధాల గురించి కూడా వార్తలు తప్ప మరొక వార్త అంటూ ఏమీ ఉండదు. వినదగ్గ వార్తగా వినవలసిన వార్త అది. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టిన బాంబులు, వాళ్ళు కనిపెట్టిన మారణాయుధాలు మనిషి కూర్చున్న చోటకు చేరగలవు. ఒక మనిషి అయతుల్లా ఖొమైనీ లాంటి నాయకుడు ఇరాన్కు వచ్చాడు. ఆయన పేరు ఖొమైనీ. ఆయన ఎక్కడో అండర్గ్రౌండ్లో దాక్కుండిపోయాడు. భూమికి 600-700 అడుగుల లోతులో బంకర్, సద్దాం హుస్సేన్ దాక్కున్న బంకర్ ఎలాంటిదో అలాంటి బంకర్లో ఇరాన్ మతనాయకుడు అధికారి దాక్కున్నాడు. ఎందుకంటే అమెరికా చెప్పింది ఖొమైనీని చంపేస్తామని. ఎలాగా జ్ఞానాన్ని బట్టి చెప్పాడు, లోక జ్ఞానాన్ని బట్టి. కుక్క ఎలాగైతే వాసన చూసి బట్టలు, నేరస్తుడు పట్టుకున్న బట్టలు కానీ పట్టుకున్న సామాన్లు కానీ కుక్కకు వాసన చూపిస్తే వెంటనే ఆ వాసన బట్టి వెళ్ళి ఎక్కడున్నా పట్టేస్తుంది కుక్క. పోలీసుల దగ్గర ఉండే కుక్కల సంగతి చెప్తున్నాను. వాసన బట్టి. కనుక దేవుని పిల్లలారా, ఇలాంటి లోకజ్ఞానాన్ని డెవలప్ చేసుకొని చంపుకోవటానికి, నరుక్కోవటానికే తప్ప దురాశ ప్రేరితులై, ఆక్రమణదారులై, ఒకరి మీద ఒకరు ద్వేషాలు నూరుకుంటూ చంపుకుంటున్నారు యుద్ధాల పేరిట. ఈరోజు యూరోప్, మిడిల్ ఈస్ట్ అంతా కూడా యుద్ధాలతో నిండిపోయింది, బాంబులతో నిండిపోయింది. వాళ్ళ అంతస్తుల భవనాలు కూలిపోతున్నాయి బాంబులతో. ఏముంది వాళ్ళకి ఆనందం, ఏముంది వాళ్ళకి సంతోషం? అజ్ఞానం. జ్ఞానం అనే బాంబులు కనిపెట్టి, జ్ఞానం అనే మారణాయుధాలు కనిపెట్టి, సుమారు 2000 కిలోమీటర్ల దూరం అయినా ఇక్కడి నుంచి ప్రయోగిస్తే ఎక్కడో ఆ దేశంలో దాక్కున్న మారుమూల కొండల ప్రాంతాల్లో భూగర్భంలో దాక్కున్న వారిని కూడా బాంబు వెళ్ళి అక్కడ వెళ్ళి గుద్దుతుంది, చంపేస్తుందంటే అది లోకజ్ఞానం. మనుషులు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని చంపుకుంటున్నారు ఈరోజు. కనుక జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నదని ఏ ప్రవక్త చెప్పాడో అవన్నీ మీకు పోయిన వారం చెప్పాను. ఇప్పుడు అంటున్నాడు ఆ వచనాన్ని బట్టి 20వ వచనంలో, జ్ఞాని ఏమయ్యను? ఇప్పుడు జ్ఞాని ఏమయ్యాడు? జ్ఞాని ఏమయ్యాడు? ఇప్పుడు నీ జ్ఞానం నిన్ను మొత్తడానికే తప్ప నేను బాగు చేయటానికి కాదు. అది భయంకరమైన మారణాయుధాలతో రాత్రులు పగళ్ళు ఆలోచించి ఎలాంటి మారణాయుధాలను తయారు చేయాలో అలాంటి మారణాయుధాలను తయారు చేసుకొని ఒకరినొకరు చంపుకోవటానికే తప్ప ఒకరినొకరిని బాగు చేసుకోవటానికి కాదు. అది జ్ఞానం అనుకున్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు అది పిచ్చి జ్ఞానం అని. ఈరోజు కూడా ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు ప్రపంచాన్ని. జ్ఞాని ఏమయ్యాడు అడుగుతున్నాడు. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రాలు తెలిసినవాడు ఏమయ్యాను కింద అంటున్నాడు. శాస్త్రి ఏమయ్యాను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను? వాదించేవాడు. అది కాదు ఇది కాదు అది అని వాదించేవాడు ఉంటాడు. వాడెక్కడున్నాడు అని దేవుడు అడుగుతున్నాడు సమాజాన్ని. భూమి మీద ఉన్న మానవాళ్ళని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. జ్ఞాని ఏమయ్యను? ఏడయ్యా మీ జ్ఞాని? ఏడయ్యా మీ శాస్త్రి? ఏడయ్యా మీ తర్కవాది? వాదించేవాడు ఏడయ్యా? ఎవ్వరూ లేరు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు.
అర్థమైంది నాయన. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనం, ఆ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం అంటున్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. 1 కొరింథీలో 2వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీలో 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. మనోడు బైబిల్ చెప్తున్నారా? మన ఆడవాళ్ళు వెళ్ళి సువార్త చెప్తున్నారా? అదేటనుకున్నారు? జ్ఞానం. ఎవరటలకు చెప్తున్నారు? అన్నిట్లో మేము చాలా తెలివైన వాళ్ళం అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కాకుండా 4 మాటలు సువార్త గురించి చెప్తున్నారంటే ఎవరూ చెప్పని మాటలు వీళ్ళ నోట వస్తున్నాయని అర్థం. సువార్త ప్రకటించడం అంటే ఎవ్వరూ చెప్పని మాటలు వాళ్ళ నోట ప్రకటిస్తున్నారు. ఎవ్వరూ చెప్పని మాటలు. ఎవ్వరూ. దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా ఆ పత్రికలో? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోకం నేర్చుకునే జ్ఞానం కాదు. అది నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం. నిరర్ధకులు అంటే అర్థం లేని వారుగా మారిపోయారు. ఏంటయ్యా నువ్వు మాట్లాడితే అర్థం ఉండదా? అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఏంటి మాట్లాడుతున్నావో అర్థం కాని మాటలు మాట్లాడుతున్నావు అని మనమే అంటుంటాం ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు. ఏంటయ్యా మాట్లాడుతున్నావు, ఏం అర్ధరహితంగా ఉన్నాయి నీ మాటలు అంటాం. నిరర్ధకులు, ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నాను. నిరాధారం, ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నావు. నిరర్ధకులైపోవచ్చున్న వారి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. ఆ బుర్రలో ఉన్న, ఆ హృదయంలో ఉన్న తేళ్ళు, ఆ హృదయంలో ఉన్న మొసళ్ళు, ఆ హృదయంలో ఉన్న క్రూరమృగాలు అవన్నీ బయటకు తీసేయాలి. అవేంటివి? లోకానికి అర్థం కావటం లేదు. అవేటివంటే విషపురుగులవి, మానవ రక్తానికి అలవాటు పడిన మృగాలవి. హృదయం అందులో ఉన్నవి బయటికి తీసే యేసుక్రీస్తు అంటున్నాడు. అందులో ఉన్న హృదయం అన్నిటికంటే ఘోరమైంది, అది మోసకరమైనది, ఆ హృదయంలో మంచి ఉండదు అని చక్కగా కరపత్రం వేసి యేసుక్రీస్తుని మనసులో పెడితే అవన్నీ బయటకు వచ్చినట్టు, లేకపోతే యేసుక్రీస్తు లేకపోతే అవన్నీ నీ హృదయంలో ఉన్నట్టు. ఆ క్రూరమృగాలు క్యారెక్టర్, ఆ క్రూరమృగాలు స్వభావం నువ్వు కలిగి ఉన్నావు, నీ హృదయంలో దాచుకున్నావు, నీ గుండెలో. ఎవరిని చంపుదాం, ఎవరిని దోచుకుందాం, ఎవరిని మాయ చేద్దాం, ఎవరిని ముంచేద్దాం, ఆలోచించండి. కనుక నిరర్ధకులైపోవచ్చున్న వారి జ్ఞానం అది. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము బైబిల్లో ఒకప్పుడు ఉండేది కాదు, తర్వాత బైబిల్లోకి వచ్చింది. ఒకప్పుడు మరుగై ఉంది, ఎవ్వరికీ తెలీదు. బైబిల్ ఒకప్పుడు ఎవ్వరికీ తెలీదు. అలాంటిది 1000 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, శిష్యుల ద్వారా ఈరోజు ప్రపంచానికి వచ్చింది బైబిల్. ఏటట మర్మమైనట్టుగా, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మేము చెప్తున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండి జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు పుట్టబోయే మన కోసం నియమించాడు. అప్పటికి మనం పుట్టలేదు, అప్పటికే ఉంది జ్ఞానం. ఆ జ్ఞానం మనకి రావాలని ఆయన పుట్టించాడు, మన కోసం. బైబిల్ ఉన్నది మన కోసం. అందుకే వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు.
వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు. ఎందుకంటే మన కోసం దేవుడు చేశాడు కనుక మన చేతుల్లోనే ఈ బైబిల్ ఉంటుంది. అదే పుస్తకంలో మళ్ళా మీరు 3వ అధ్యాయం 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి, పిచ్చి, వెర్రి. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. వాడి జ్ఞానంతో నేను ప్రపంచాన్ని జయించగలను ఇజ్రాయేల్ అనేవాడు, ఇజ్రాయేల్ దేశస్థులు ప్రపంచాన్ని జయిస్తాం, ప్రపంచాన్ని ఓడిస్తామని బీరాలు పలుకుతున్నారు. వాళ్ళు ఇప్పటికేనే చివరికి ఢిల్లీ అవి వాళ్ళ ముఖ్య పట్టణం, ఆ దేశానికి ముఖ్య పట్టణం కూలిపోతుంది. అంతస్తుల భవనాలు పేకమేడల్లా బాంబులతో పగలగొడుతున్నారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు, హమాస్ వాళ్ళు. దేవుని పిల్లలారా, మీరు కట్టుకున్న మీ సుఖాల కోసం కట్టుకున్న మీ భవనాలను మీరు కూల్చుకుంటారా? ఇది జ్ఞానమా? కష్టాలు పడి, శ్రమలు పడి, వేల మంది పనిచేసి, కోట్ల రూపాయల ఖర్చుతో ఆకాశ అభిమానాలు కట్టుకొని ఈరోజు గొడవలు వచ్చేసరికి 2 దేశాల్లో ఉన్న భవనాలు నువ్వు ఆ దేశంలో భవనాలు కూలగొడితే వాడు ఈ దేశంలో భవనాలు కూలగొడుతున్నాడు. యుద్ధంలో ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. ఇప్పుడు ఆటమిక్ బాంబు పేలుతుందని భయపడుతున్నారు. అది కానీ పేలిందంటే భూమి మీద మనిషి అనేవాడు ఉండడు. ఒక పవర్ఫుల్ ఆటమిక్ బాంబు 1941-42 ప్రాంతంలో అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగాసాకి అనే 2 పట్టణాల మీద అణుబాంబులు పడేశారు. లక్షల మంది చచ్చిపోయారు. లక్షలు. ఆ గాలి పీలిస్తే చచ్చిపోతారు. ఇప్పుడు అక్కడ మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది యుద్ధం. అక్కడి నుంచి కానీ గాలి మన పక్క వస్తే మనము చచ్చిపోతాం. విషపూరితమైనటువంటి బాంబు అది. విషపూరితం. ఆటమిక్ బాంబు అంటారు దాన్ని, యురేనియం బాంబు అంటారు. దేవుని పిల్లలారా, జ్ఞానంతో నీ పట్టణాన్ని డెవలప్ చేసుకొని అందమైన పట్టణంగా తీర్చిదిద్ది, ఈరోజు పక్కింటోడితో గొడవ వస్తే నువ్వు వాడిల్లు కూలగొడితే వాడు నీ ఇల్లు కూలగొడితే మరి ఇంతకాలం ఉండి మీరు సాధించిందేంటి? ఇదేనా? ఇలా పగలగొట్టుకోవడానికేనా? ఇలా కూల్చుకోవడానికేనా? దేవుని పిల్లలారా, యోబు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ఆలోచనకర్తలు అంటే జ్ఞానవంతులు. ఆలోచనకర్తలను మహాజ్ఞానులు. మేము చాలా ఆలోచన కలిగి ఉంటాం, మా దేశాన్ని మేము ఎలా కాపాడుకుంటామో మాకు తెలుసు అని అనుకునే వాళ్ళని ఏం చేస్తానన్నాడు దేవుడు? ఆలోచనకర్తలను బట్టలు ఊడదీస్తానన్నాడు. బట్టలు ఊడదీసి తీసుకెళ్ళిపోతాడట. ఆలోచనకర్తలను ఏం చేస్తాడట? బట్టలు ఊడదీసి ఆయన తీసుకెళ్ళిపోతాడట. అలాగే న్యాయాధిపతులను, న్యాయం చేసి జడ్జిల్ని ఆ వివేకం లేని ఎర్రివాడిగా చేసేసి చూపిస్తాడు. ఆలోచనకర్తలను వెర్రివాళ్ళని చూపిస్తాడు. వస్త్రహీనులుగా చేస్తాడు వాళ్ళని. న్యాయాధిపతులను అవివేకులుగా చేస్తే చూసారా ఎలా చేస్తున్నాడు? వస్త్రహీనులుగా. నువ్వు జ్ఞానం అనుకుంటున్నావా? నీ గుడ్డలేటి తీసి ఊడదీసి తీసుకెళ్తానంటున్నాడు. దేవుని పిల్లలారా,
అదేవిధంగా మరొక వచనం చూద్దాం. 44:25 రోమా, క్షమించండి, యెషయా 44:25. యెషయా 44:25. నేనే ప్రగల్భుల ప్రవచనాలను వ్యర్థము చేస్తాను. నేను సోదెగాండ్రు వాళ్ళని వెర్రివారిగా చేస్తాను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేస్తాను. నేనే అన్నాడు దేవుడు. నేనే. ఇదేనా నీ జ్ఞానం? చిన్నప్పటి నుంచి బడులని, పాఠశాలలని, విశ్వవిద్యాలయాలని ఇంత చదువుకొని ఇలాగ ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవటానిక, ఒకరిల్లు ఒకరు కూల్చుకోవటానిక, ఒకళ్ళ దేశం ఒకరి దేశాన్ని కోల్చటానికే, తిండి లేకుండా చేయటానికే యుక్రెయిన్లో జరిగిన వార్ ఇప్పటికి జరుగుతూనే ఉంది. రష్యా యుక్రెయిన్ వార్. ఇప్పుడు ఎన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయి? ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, టర్కీ, ఇజ్రాయెల్, సిరియా. చూడండి ఎన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయో. యుద్ధం. ఏం మిగులుతుంది యుద్ధంలో నీకు? వాళ్ళు పట్టుకున్న మేడలన్నీ కూల్చేస్తావు. వాళ్ళు కట్టుకున్న పట్టణాలన్నింటినీ సమాధులుగా చేసేస్తావు. ఇల్లులు వదిలి పారిపోతున్నారట. ఇండియాకి ఢిల్లీ ఎలా ముఖ్య పట్టణమో, ఇరాన్కి టెహరాన్ ముఖ్య పట్టణం. ఇజ్రాయేల్ వారు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇరాన్ ముఖ్య పట్టణంలో ఉంటున్నారు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ మేము బాంబుల వర్షం కురిపించడానికి అవ్వదు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే టెహరాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. పక్కనున్న దేశాలకు పారిపోతున్నారు ఆ బాంబుల్లో చావక. అలాగే ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. టెల్ అవీవ్ వెళ్ళి ముఖ్య పట్టణం, ఢిల్లీ నుంచి పారిపోండి అని పాకిస్తాన్ వాళ్ళు మనకు, మరి వాళ్ళ బలం పెద్దదైతే మనకు అలాంటి వార్నింగే ఇస్తారు. ముఖ్య పట్టణంలో ఢిల్లీలో ఉన్న మీరందరూ పారిపోకపోతే ఢిల్లీని ధ్వంసం చేసేస్తాం అంటున్నారు. అలాగే అనుకుంటారు. ఈ దేశాల మధ్య ఇది జ్ఞానమా ఇది? నీ దేశం అందంగా ఉంది, దుబాయ్ ఎంతో అందంగా కట్టించుకున్నారు, ఈరోజు అందరూ చూడడానికి వస్తున్నారు. రేపు పొద్దున ఏ దేశంతో నన్ను గొడవ పెట్టుకుంటే వాళ్ళు దుబాయ్లో ఉన్న పట్టణాలన్నీ నాశనం చేస్తారు, అందాలన్నీ చేసిస్తారు. ఇది జ్ఞానమా? జ్ఞానం కాదు, మూర్ఖత్వం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22. వారి అవివేక హృదయము అంధకారమైంది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మేము జ్ఞానులు అని చెప్పుకున్నారట. వాళ్ళు ఏమైపోయారు? బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. ప్రకృతిని అందంగా తీర్చిదిద్దుకోండి, ప్రకృతిలో ఆనందంగా బ్రతకండి, గొప్పవారిగా బ్రతకండి, గొప్పవారిగా జీవించండి అని దేవుడు ప్రకృతిని మన కాళ్ళ కింద పెడితే, ఈరోజు ఈ ప్రకృతిని నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నారు మనుష్యులు. అందుకే వాళ్ళని ఏమన్నాడు ఇక్కడ? వారి అవివేక హృదయం, బుద్ధి లేని హృదయం, వాళ్ళ వివేకం లేని హృదయం చీకటైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏంట్రా బుద్ధిహీన పనులయ్యని అంటాం మనం ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే. ఏంట్రా నీ బుద్ధిహీనపు పనులన్నీ ఇలాగా అంటాం. అలా దేశాల మధ్య జరుగుతున్నాయి గొడవలు.
వాళ్ళేమో జ్ఞానవంతులని మనం అనుకుంటే అది మన పొరపాటు. ప్రపంచంలో జ్ఞానులు అంటూ ఉంటే వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. బైబిల్ ఎరిగిన వారు, బైబిల్ ఎరిగిన వారే జ్ఞానులు. బైబిల్ ఎరుగని వారు అజ్ఞానులు, అవివేకులు. 21వ వచనం దేవుని అదే కొరింథీ పత్రిక క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21. దేవుని జ్ఞానానుసారంగా, జాగ్రత్తగా చూడండి, దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకం ఏం చేసిందంటే తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, ఏమంటున్నాడు? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, దేవునిని ఎరుగకుండినందున, దేని చేత? తన జ్ఞానము చేత, లోక జ్ఞానము చేత. లోకము చదువునైనా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, ఈ సువార్త ప్రకటనయను మేమేదో కరపత్రాలు తీసుకొచ్చి పంచుతుంటే వెర్రివాడం అనుకుంటున్నారు వాళ్ళు. మనల్ని వెర్రివారు అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకేం పని లేదురా, విదేశాల నుంచి బాగా డబ్బు వస్తుందిరా, ఇదిగోరా, లేకపోతే కాగితాలన్నీ ప్రింట్ చేయడం ఏంట, మనం ప్రింట్ చేస్తున్నాం, అలా మన దేవుళ్ళ గురించి పంచుతున్నావా? వీళ్ళు చూసావా, వీళ్ళు చేస్తానంటే అది వీళ్ళది కదరా, అమెరికా నుంచి డబ్బు వస్తుంది, విదేశాల నుంచి, ఇలా తప్పుడుగా ఊహిస్తారు మన గురించి. మన కష్టార్జితంతో, మన కష్టంతో మనో దేవుడు సేవ చేస్తుంటే మనకెవడో ఇస్తున్నాడని అది మనం తినుకుంటూ ఇది చేస్తున్నామని వాళ్ళు మనల్ని అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు మన గురించి. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున ఈ సువార్త ప్రకటన వాళ్ళకి ఎలాగుందట? వెర్రితనము చేత. సువార్త ప్రకటనకు ఎలాగుంది? వెర్రితనం అట, వెర్రితనము. సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని వెర్రివారని లోకం అంటుందో, ఎవరినైతే వాళ్ళు ఎవరట, వాళ్ళు ఎవరు? సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. మనల్ని దేవుడు రక్షించాడు, నమ్మాం కదా. వాళ్ళు వెర్రితనం అనుకుంటున్నారు, మనం దేవుని జ్ఞానాన్ని పెంచు నమ్ముతున్నాం మనం. వాళ్ళేమో వెర్రితనం అంటున్నారు. మనల్ని ఏమన్నాడు అప్పుడు? సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారని మనం నమ్మాం, సువార్తను నమ్మాం కనుక మనల్ని ఏం చేశాడు ఆయన? దేవుని సంకల్పం. ఎప్పుడో మనం పుట్టకముందు, మన తండ్రుల గర్భాల నుండి రాకముందు, మన తండ్రులు వాళ్ళ తండ్రుల గర్భాలను రాకముందు, లోకమే పుట్టకముందు అప్పుడు దాచాడు దీన్ని. అప్పుడు మనల్ని ఇది ఇచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. లోకానికి జ్ఞానాన్ని బోధించే నాయకులుగా, మాస్టర్స్గా మనల్ని దేవుడు దీవించాడు. ఎంత గొప్ప భాగ్యం చూసారా? కనుక ప్రియులారా, మీరు ఎప్పుడు కూడా మీకు మీరు చిన్నబుచ్చుకోకండి. మనం ఎందుకు పనికిరాని వారమని మీరు అనుకోకూడదు. మీరు లోకానికి చాలా అవసరం. ఇంత చక్కగా కూర్చొని మన వాక్యం చెప్పుకుంటున్నాం. ఈ పరిస్థితి మిగిలిన దేశాలకు ఉందా? లేదు. యుద్ధాలు లేని దేశానికి లేదు, యుద్ధాలు జరుగుతున్న దేశానికి లేదు. ఎందుకంటే ఇది వెర్రితనం అయిపోయింది. మీకు పిచ్చి పట్టింది అంటున్నారు. మీరు విదేశీ మతాన్ని తీసుకొచ్చి మాకు చెప్తున్నారు అంటున్నారు. ఇది విదేశీ మతం అంట. ఓకే, గాడ్ బ్లెస్ యూ.